వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా ఒక అడవిని ఒక పెద్ద సింహం పాలించేది. అది ధైర్యంతో, న్యాయంగా ఉండేది. కానీ కొంత అహంకారంతో కూడినది. ఆ సింహానికి తనకు సేవ చేసే జంతువులెందరో ఉండేవారు. పులులు, కోతులు ఇలా. అయితే వారిలో ఒక నక్క కూడా ఉండేది. ఆ నక్క చిన్నది అయినా చాలా తెలివైనది. అది రోజూ రాజు అవసరాలు చూసేది. నీళ్లు తేవడం, తినే ఆహారం గుర్తుపెట్టించడం, ఇతర జంతువుల మాటల మధ్య న్యాయం చెప్తూ సింహానికి సాయంగా ఉండేది. ఒకరోజు రాజసభలో నూతన ప్రధానమంత్రి ఎంపిక విషయంపై చర్చ మొదలైంది. పులి, కోతి, పాంథర్ అందరూ తమకే సరిపోతుందని చెప్పసాగారు. అప్పుడు నక్క దూరంగా నించొని ఉంది. అందరూ నక్కను చూసి నవ్వారు. "నువ్వా మంత్రివి" అని అవమానించారు. కానీ సింహం అప్పట్లో నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పుడు ఒక బలిపోయిన గుడ్డు మాదిరిగా రాజ్యంలో సమస్యలు వచ్చాయి. నీటి కష్టాలు, ఇతర రాజ్యాల దాడులు, న్యాయ విభాగంలో కలహాలు అలా. అప్పుడు నక్క తన తెలివితేటలతో అన్నింటికీ పరిష్కారం చూపించింది. చివరికి సింహం తన ప్రధానమంత్రిగా నక్కని ఎంచుకుంది. మనుషుల్లోనూ జంతువుల్లోనూ పుట్టిన స్థానం కాదు, తెలివితేటలకే పదవులు ఇవ్వాలి. నక్కను ప్రధానమంత్రిగా నియమించి తన తప్పును ఒప్పుకుంది. ఇందులోని నీతి ఏమిటంటే ప్రతిభను గుర్తించాలి. అహంకారం లేదా స్థానానికి కాదు, గుణమే గొప్పది. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు నివసించేవి. అదే అడవిలో ఒక పెద్ద ఏనుగుల గుంపు కూడా ఉండేది. వీళ్ళు ప్రతిరోజు చెరువుల దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగేవారు. అయితే వాళ్ళు వెళ్ళే దారిలో మట్టిలో ఒక చిన్న ఎలుకల గ్రామం కూడా ఉండేది. అక్కడ ఎలుకల కుటుంబాలు నేల పొరల్లో, బురద గూళ్ళల్లో జీవించేవి. ఒకరోజు పెద్ద ఎండలతో నీటి కొరత వచ్చేసింది. నీళ్ల కోసం ఏనుగులు తమ సాధారణ దారిని వదిలి కొత్త మార్గంలో వెళ్ళసాగారు. ఆ మార్గం ఎలుకల గ్రామం మీదుగా ఉంది. అదే రోజు ఉదయాన్నే పెద్ద ఏనుగుల గుంపు ఆ దారిలో దూసుకెళ్ళింది. వాళ్ళ భారీ అడుగుల కింద పడి చాలా ఎలుకలు చనిపోయాయి. బతికిన ఎలుకలు భయంతో తల్లడిల్లిపోయాయి. ఆ ఘటన తరువాత ఎలుకల నాయకుడు తెలివిగా ఆలోచించి ఏనుగు రాజును కలిసి ఇలా అన్నాడు: "ఓ ఏనుగు రాజా, మీరు చాలా శక్తివంతులు. మేము చిన్న జీవులమే, అయినా జీవించడానికి మాకు హక్కు ఉంది కదా. మీరు మీ భారీ కాళ్లతో వచ్చి మాకు అనుకోకుండా హాని చేశారు. ఇకపై మా గ్రామం మీదుగా మీరు మీ గుంపుతో వెళ్లకుండా దయచేసి కొత్త దారిని ఎంచుకోండి. మేము మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తాం." ఏనుగురాజు ఆశ్చర్యంగా ఆ చిన్న ఎలుకను చూసి నవ్వాడు. "ఓ చిన్నా, నీ మాటల్లో ఎంతో సహజ బోధన ఉంది. బాగుంది. ఇకపై మేము మీ గ్రామం మీదుగా వెళ్ళం. మీరు కూడా సురక్షితంగా ఉండండి. మిమ్మల్ని తక్కువ అంచనా వెయ్యం" అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సంఘటన తరువాత చాలా రోజుల పాటు ఎలుకల గ్రామం ప్రశాంతంగా ఉండేది. ఏనుగుల గుంపు మరో మార్గంలోనే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అడవికి వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా తెలివిగా జాలాలు, తాళ్లు విస్తరించి ఏనుగులు వచ్చే దారుల్లో ఉంచారు. ఆ పాశల్లో పడిన ఏనుగుల గుంపు ఊపిరి పీల్చలేని స్థితిలో చిక్కుకుంది. వాళ్ళు ఎంతగా శ్రమించినా బంధాల నుంచి బయటపడలేకపోయారు. అదే సమయంలో ఏనుగు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఏనుగు తన స్నేహితుడైన ఎలుకల నాయకుడిని పిలవమని గట్టిగా గర్జించింది. ఎలుకలు వెంటనే దాని స్వరం విని పరిగెత్తుకుంటూ వచ్చాయి. వారు చూసిన దృశ్యం చాలా దారుణంగా ఉంది. ఏనుగులంతా బంధించబడ్డారు. ఎలుకల నాయకుడు తమ గుంపుతో కలిసి ఆ తాడుని కొరికి కొరికి గంటపాటు శ్రమించి చివరికి అన్ని ఏనుగులను విడుదల చేశారు. ఏనుగులు ఆనందంతో నిటారుగా నిలబడ్డాయి. వాళ్ళ ముఖాల్లో కృతజ్ఞత మెరుపులా వెలిగింది. అంతలో ఏనుగుల రాజు ఎలుకల నాయకుడిని పిలిచి అభినందించాడు. "నిన్ను చిన్నజీవిగా తక్కువ అంచనా వేసే వాళ్ళెందరో ఉంటారు. కానీ ఈరోజు నువ్వే మా జీవితాలను రక్షించావు. నిజమైన స్నేహం శక్తి మీద కాదు, నమ్మకంతో కూడినదే గొప్పది." అప్పటి నుంచి ఏనుగులు, ఎలుకల మధ్య స్నేహం బలపడింది. అడవి జంతువులందరికీ ఇది ఒక గొప్ప బోధనగా మారింది. ఇందులోని నీతి ఏమిటంటే ఎవరినీ తక్కువ అంచనా వెయ్యకండి.
చిన్న సహాయం కూడా జీవితాన్ని మార్చవచ్చు. నిజమైన స్నేహం శక్తిపై కాదు, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.